న్యూస్ కర్ణాటక రాజకీయాల్లో నేడు సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి పదవి కోసం సుదీర్ఘ కాలం పాటు సాగిన నిరీక్షణ రాజకీయ ఒడిదుడుకులకు తెర దించుతూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్ భవన్లోని గ్లాస్ హౌస్లో ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరిగే వేడుకలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 64 ఏళ్ల ఈ సీనియర్ నేతతో పాటు తొలి విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా దాదాపు 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయవచ్చని పార్టీ వర్గాల నుంచి సమాచారం లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా సంక్షోభ నిర్వాహకుడిగా పేరుగాంచిన 8 సార్లు ఎమ్మెల్యే అయిన డీకే శివకుమార్ సిద్ధరామయ్య రాజీనామా తర్వాత కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి పదవి తన కల మాత్రమే కాదని, కఠిన శ్రమ, అంకిత భావానికి దక్కిన ఫలితమని పేర్కొన్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ బెంగళూరు, కర్ణాటక ద్వారానే ప్రపంచం భారతదేశాన్ని చూస్తోందని, రైతులు, మహిళలు, యువతతో సరికొత్త యువ యుగం ప్రారంభిస్తానని డీకే శివకుమార్ ఈ విజన్ను ప్రకటించారు. మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ ఇంకా అధికార జాబితాను ప్రకటించినప్పటికీ తొలి విడతలో యతీంద్ర, జి పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, యుటి ఖాదర్, కేజే జార్జ్, కృష్ణ బైరేగౌడ్, అలాగే ఎంబి పాటిల్, ప్రియాంక ఖర్గే, సతీష్ జార్కిహోలీ, రామలింగారెడ్డి, దినేష్ గుండూరావు, బైరతి సురేష్, ఈశ్వర్ ఖండ్రే వంటి నేతలకు చోటు దక్కే అవకాశం ఉంది. కుల, ప్రాంతీయ సమీకరణాలను సమతూకం చేసే క్రమంలో భాగంగా సీనియర్ దళిత నాయకుడు జి పరమేశ్వర ఏకైక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనుండగా, సీనియర్ నేత హెచ్కే పాటిల్ అసెంబ్లీ స్పీకర్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అధికార మార్పిడి సజావుగా సాగేలా చూసిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను అప్పగించింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఆయనను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా జ్యోతిష్యుల సలహా మేరకు లోక్ భవన్ గ్లాస్ హౌస్లోని ప్రధాన వేదికను పడమర ముఖం నుంచి తూర్పు ముఖంగా మార్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు ముఖ్యమంత్రులు, వివిధ మఠాల మతాధిపతులు కూడా హాజరు కానున్నారు. ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ಏನು ಹೆಸರುಗಳು ಸ್ಪೆಕ್ಯುಲೇಷನ್ ಆಗ್ತಾ ಇದೆ ಅದೆಲ್ಲ ಅಧಿಕೃತ ಅಲ್ಲ. ನಾಳೆ 10 ಗಂಟೆ ಮೇಲೆ 10 ಗಂಟೆನೋ ಮಧ್ಯಾಹ್ನ ನನಗೆ ಹೆಸರನ್ನ ದೆಹಲಿಯವರು ಕಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಚರ್ಚೆ ಮಾಡಿದ್ದೀವಿ, ನಮ್ಮ ಅಭಿಪ್ರಾಯನ ತಿಳಿಸಿದ್ದೀವಿ. ಅಂತಿಮ ತೀರ್ಮಾನ ದೆಹಲಿಯವರು ಮಾಡಿ ನನಗೆ ಕಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ಆಮೇಲೆ ನಾನು ರಾಜಭವನ್ಗೆ ಪಟ್ಟಿಯನ್ನು ಕಳಿಸ್ಕೊಡ್ತೇನೆ. ಇಷ್ಟು ಮಾತ್ರ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೇನೆ. ನಾಳೆ ಸಾಯಂಕಾಲ ನಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಭವನದ ಒಂದು ಭೂಮಿ ಪೂಜೆ ಇತ್ತು, ಅದು ಇನ್ನೊಂದು ಪ್ರತ್ಯೇಕವಾದ ದಿನ ಮಾಡೋಣ ಅಂಥೇಳಿ ತೀರ್ಮಾನ ಆಗಿದೆ. ಸೊ ಯಾರಿಗೆ ಆ ಇನ್ವಿಟೇಷನ್ ಕಳಿಸಿದ್ದೀನಿ ಅವರೆಲ್ಲ ಇನ್ ಟೈಮಲ್ಲಿ 2 ಗಂಟೆ ಒಳಗೆ ನಮ್ಮ ಬ್ಲಾಕ್ ಅಧ್ಯಕ್ಷರು, ನಮ್ಮ ಪದಾಧಿಕಾರಿಗಳು, ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷರು ಮತ್ತು ಯಾರಿಗೆ ಇನ್ವಿಟೇಷನ್ ಹೋಗಿದೆ ನಮ್ಮ ಗ್ಯಾರಂಟಿ ಸಮಿತಿಯವರು ಅವರೆಲ್ಲ ಕೂಡ ಭಾರತ್ ಜೋಡೋ ಭವನಲ್ಲಿ ಇದ್ದರೆ
ನಾನು ಕ್ಯಾಬಿನೆಟ್ ಮುಗಿಸಿ ಪ್ರಮಾಣ ವಚನ ಆದಮೇಲೆ ಕ್ಯಾಬಿನೆಟ್ ಮುಗಿಸಿಸ್ಬಿಟ್ಟು ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವ್ರನ್ನ, ಖರ್ಗೆ ಸಾಹೇಬ್ರನ್ನ ಅವ್ರನ್ನ ಬೀಳ್ಕೊಡುಗೆ ಕೊಟ್ಟು ನಾನು ಕಾಂಗ್ರೆಸ್ ಕಚೇರಿಗೆ ಮೂರನೇ ತಾರೀಕು ಬುಧವಾರ ಸಾಯಂಕಾಲ 5:15 ರಾಜ್ಭವನ್ನಲ್ಲಿ ಸ್ಪೇರಿಂಗ್ ಅದು ಕನ್ಫರ್ಮ್ ಆಗಿದೆ. ಕನ್ಫರ್ಮ್ 100% ಕನ್ಫರ್ಮ್. ಸಾಯಂಕಾಲ 5:15 5ನೇ ತಾರೀಕು ಅದೇ ವಿಶೇಷತೆ ನಿಧಾನ ಕೇಳೋಣ. ಈಗ ರಾಜ್ಭವನ್ वो हमारा जो DK शिव कुमार जी का स्वेरिंग इन सेरेमनी आज होगा 4 बजे, जो मुख्यमंत्री बनेगा। मेरा दोस्त है और हम लोग एक साथ में बचपन से एक साथ में पॉलिटिक्स में भरा हुआ, तो इन्विटेशन मिला तो मैं आज उनका आशीर्वाद देने के लिए आ रहा। కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, లహరి కర్ణాటక రాజకీయాల్లో నేడు ఒక కీలక మలుపు తిరగబోతుంది. ఎన్నో ఏళ్ల రాజకీయ ప్రయాణం, అనేక ఒడిదుడుకులు, అధికారం కోసం సాగినటువంటి సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్ లో సాయంత్రం 4 గంటలకు జరగనున్నటువంటి ఈ కార్యక్రమంలో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి ఈ వేడుకకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. దాదాపుగా కూడా 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగినటువంటి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. కనకపురం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించినటువంటి ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సంక్షోభ సమయాల్లో పార్టీని కాపాడినటువంటి నాయకుడిగా, ట్రబుల్ షూటర్ గా కూడా ఆయనకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కర్ణాటకతో పాటు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి అనేక రాజకీయ సంక్షోభాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ప్రభుత్వాలను కాపాడటం, ఎమ్మెల్యేల ఐక్యతను నిలబెట్టడం, ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో ఆయన ప్రదర్శించినటువంటి సామర్థ్యం పార్టీ అధిష్టానం విశ్వాసాన్ని సంపాదించి పెట్టిందనే మనం చెప్పుకోవాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటి నుంచే ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ నెలకొనింది. ఆ సమయంలో అధిష్టానం రాజీ ఫార్ములాతో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించగా డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నటువంటి డీకే శివకుమార్ కి ఇప్పుడు అవకాశం దక్కింది. సిద్ధరామయ్య పదవి విరమణ అనంతరం కాంగ్రెస్ శాసనసభ పక్షం ఆయన్ను ఏకగ్రీవంగా నేతగా ఎన్నుకోవడంతో సీఎం పదవి దాదాపుగా కూడా ఖరారైంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టే ముందు డీకే శివకుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు విశేష ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇది తన వ్యక్తిగత విజయం కాదని, పార్టీ కార్యకర్తల, ప్రజల ఆశీర్వాదాల ఫలితమని ఆయన పేర్కొన్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబం తనపై ఉంచినటువంటి విశ్వాసానికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. బెంగళూరు, కర్ణాటక అభివృద్ధి ద్వారా ప్రపంచానికి భారతదేశ సామర్థ్యాన్ని సాటి చెబుతామని ఆయన చెప్పారు. రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమం తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కూడా ప్రకటించారు. కర్ణాటకను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటుగా కూడా తొలి విడత మంత్రివర్గ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉందని దాదాపుగా కూడా తెలుస్తుంది. దాదాపు 13 మంది మంత్రులు తొలి దశలో ప్రమాణ స్వీకారం చేయనట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో జి పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, ఎంబి పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోలీ, రామలింగారెడ్డి, దినేష్ గుండారావు, కృష్ణ బైరేగౌడ, కేజీ జార్జ్, బైరతి సురేష్, ఈశ్వర్ ఖండ్రే తదితరులకు అవకాశం దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రాంతీయ సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గాన్ని రూపొందించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. సీనియర్ దళిత నాయకుడు జి పరమేశ్వర్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దళితులు, వెనుకబడిన వర్గాలు, లింగాయత్తులు, ఒక్కలెగలు, ముస్లింలు తదితర వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించేలా మంత్రివర్గ కూర్పు ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది.
మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నేత హెచ్కే పాటిల్ కు అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కే అవకాశాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇది ఉండగా అధికార మార్పిడి ప్రక్రియను సాఫీగా నిర్వహించినటువంటి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆయనకు స్థానం కల్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదంతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లో సిద్ధరామయ్య పాత్ర మరింత పెరగనున్నట్లు కూడా భావిస్తున్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం కేవలం నాయకత్వ మార్పు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు కూడా కీలకంగా భావిస్తున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, దక్షిణ భారత రాజకీయ సమీకరణాల్లో కర్ణాటక పాత్ర కీలకంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ నాయకత్వం కాంగ్రెస్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందని దానిపై దేశ రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ఇండియా కూటమికి చెందినటువంటి పలు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారు. వివిధ మఠాల పీఠాధిపతులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు ఆహ్వానించబడ్డారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు బెంగళూరు చేరుకుంటున్నారు. జ్యోతిష్యుల సూచనల మేరకు కార్యక్రమ వేదికలో కూడా కొన్ని మార్పులు చేసినట్లు కూడా సమాచారం. లోక్ భవన్ గ్లాస్ హౌస్ లోని ప్రధాన వేదికను పడమర ముఖం నుంచి తూర్పు ముఖంగా కూడా మార్చారు. శుభముహూర్తంలో కార్యక్రమం నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. భద్రతా పరంగా కూడా వేలాది మంది పోలీసులను కూడా మోహరించారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ సమయాల్లో అండగా నిలిచినటువంటి నాయకుడు డీకే శివకుమార్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు. రాజకీయ చాతుర్యం, పార్టీ పట్ల అంకిత భావం, ప్రజల్లో ఉన్నటువంటి గుర్తింపుతో ఆయన కొత్త ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారన్న దానిపై రాష్ట్ర ప్రజలతో పాటు దేశ రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నేడు శ్రీకారం చుడుతున్నటువంటి ప్రమాణ స్వీకార వేడుకపై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది. లహరి. Kashirao, thanks for the updates.